రైట్ ఒంగోలు కూరగాయల మార్కెట్లో చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారులు షాప్స్ తొలగిస్తుండటంతో వీళ్ళు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఎప్పటి నుంచో ఈ షాప్స్ పెట్టుకుంటే మున్సిపాలిటీ అధికారులు తమ పొట్ట కొడుతున్నారని ఈ చిరు వ్యాపారులు ధర్నాకు దిగారు. పోలీసులను అధికారులను వీళ్ళంతా నిలదీస్తున్నారు. రైట్ చిరు వ్యాపారుల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చాలా కాలం నుంచి ఈ చిరు వ్యాపారులు ప్రతి మార్కెట్లో కూడా చూస్తూ ఉంటాం. సో ప్రస్తుతం అధికారులు తొలగించడానికి రీజన్ ఏంటి? సో ముందు ఏమన్నా నోటీసులు కానీ లేకపోతే సమాచారం ఇచ్చారా? వీళ్ళ అభ్యంతరం ఏంటి? అప్డేట్ చెప్పండి. ఎప్పటి నుంచో మేము ఈ షాప్స్ తోటి మా జీవనం సాగిస్తూ ఉన్నాం. హఠాత్తుగా ఈ షాప్స్ తొలగించడం ఏంటి అంటూ చిరు వ్యాపారులందరూ కూడా పోలీసుల్ని అలాగే అధికారులని వారితో ప్రశ్నిస్తున్నారు. వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి. చేతిలో పెట్రోల్ బాటిల్స్ కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం పోలీసుల చేతిలో. మరి ఏంటి అక్కడ పరిస్థితి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు షాపులు తొలగిస్తుండటంతో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకి దిగినట్టుగా మనం విజువల్స్లో కనిపిస్తోంది. ఎప్పటి నుంచో షాప్స్ పెట్టుకుని జీవన ఆధారంగా మేము జీవిస్తున్నాం, మున్సిపాలిటీ అధికారులు తమ పొట్ట కొడుతున్నారంటూ చిరు వ్యాపారులు ధర్నాకు దిగారు. పోలీసులను అధికారులను నిలదీశారు. ఏ నాయకులు